3 పంటలు పండే తమ భూములను ఇండోసోల్ పరిశ్రమ కోసం ఇచ్చేది లేదని నెల్లూరు జిల్లా రైతులు తెగేసి చెప్పారు. చావనైనా చేస్తాం కానీ భూములివ్వమని స్పష్టం చేశారు. భూసేకరణకు సహకరించేది లేదని రైతులంతా ముక్తకంఠంతో నినదించారు. తమకు పరిశ్రమ వద్దంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో ఇండోసోల్ కంపెనీ ఏర్పాటుకు భూసేకరణపై నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. కరేడు ప్రాంతంలో సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీతో పాటు విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండోసోల్ కంపెనీ ముందుకొచ్చింది. దీనికి 8,234 ఎకరాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. తొలి విడతలో 4,912 ఎకరాలు సేకరించేందుకు జూన్ 21న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తమ భూముల్ని కంపెనీకి ఇచ్చేది లేదని సభలో ఆందోళనకు దిగారు. సభను అడ్డుకున్నారు. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా భూములు కేటాయించి ఇప్పుడు గ్రామ సభలు పెట్టడమేమిటని అధికారుల్ని నిలదీశారు. తమ అనుమతి లేకుండా పరిశ్రమకు 1 ఎకరా కేటాయించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇండోసోల్ వద్దు, సేవ్ కరేడ్ అంటూ నినాదాలు చేశారు. మా జీవనాధారం ఏం కావాలి? ఇంకా మనుషులు ఏడ బతకాలి? మా రైతుల గురించి కూలీలు వందలాది వేలాది మంది ఉన్నారు. వ్యవసాయమే ఆధారపడి మాకేముందండి? మా పొలాలు మేము ఇవ్వమండి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. ఈ పొలాలు బట్టి నమ్ముకొని బతుకుతున్నాము. మా ఇల్లు మా పొలాలు ఈరోజు తీసుకుంటామంటే ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? 4 ఎకరాలు ఉన్నాయి సార్. మాకు చెరువులు 2 ఎకరాలు ఉన్నాయి. 2 పంటల చెరువులు తీసుకుంటాము. మామూలు వరి మాధ్యం, వరి అయిపోయిన తర్వాత పత్తి వేసుకుంటాము. అన్ని దీని మీద ఆధారపడి ఉన్నాము సార్. మా భూములు మేము సార్, మేము దాంతోనే బతికేవాళ్ళమే. మొట్టమొదటి నుంచే మా పిల్లలు పెద్దలు అందరం దాంట్లోనే ఉండేవాళ్ళమే. అందుకని మేము ఇచ్చే సమస్య లేదు. భూములు ఇవ్వం సార్, మాకు కావాలి. మా భూములు మాకు ఎప్పటి నుంచి పెద్దవాళ్ళ కాడి నుంచి మాకు ఉంది. మా భూములు మాకు కావాలి. మేము ఇచ్చే ఉద్దేశం లేదు సార్. మాకు మంచి భూములు సార్, బాగా పండుతాయి. 3 పంటలు పండుతాయి సార్ సంవత్సరానికి. బాగుంటుంది. మేము ఇవ్వదలుచుకోలేదు. మా భూములు మాకే కావాలా. ఇల్లు తీసేసుకుంటే మాకు దిక్కులేని సాగు. మాది సావే చేరడం. మాకు దిక్కేం లేదు. మా పరిస్థితి ఇంకా కొంప ఉంటే దాంట్లో బతుకుతున్నాం. ఇంత సంపాదించుకొని బతుకుతున్నాము. ఆ కొంప కాంతి తీసేసుకుంటే ఇక మా పరిస్థితి దీనం. ఆ ఇల్లుకి ఏమి ఇయ్యను నేను. అది ఇస్తే మా ప్రాణాలే పోతాయి. అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు రావాలని, కొందరు రైతులు భూములు త్యాగం చేయాలని డిప్యూటీ కలెక్టర్ సూచించారు. భూమి తమ జీవనాధారమని, అభివృద్ధి పేరుతో 3 పంటలు పండే భూముల్ని ఇవ్వమనడం సరికాదని, భూముల విషయంలో తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. ఈ యానాదిలో 10 గ్రామాలు ఉన్నాయి సార్. మేము ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాము. ఈ భూములు ఇచ్చేదానికి సిద్ధంగా లేరు. మేము కూడా దానికి ఒప్పుకోము. మేము గొర్రెలు మేకలు మేపుకుంటూ బతుకుతున్నాము. 14 ఎకరాలు మొత్తం ఉంది. ఇంకా ఆడపిల్లలు రాలేదు. 14 ఎకరాలు ఉంది. మంచి భూమి. కరేడమిడ రైల్వే స్టేషన్ దగ్గర. అసలేమో ప్రజల ఆమోదం లేకుండా ఏ విధంగా మీరు మాకు నోటీసులు ఇస్తారనేటువంటి మా ప్రశ్న. సెంటు భూమి కూడా ఇవ్వమని ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు. భూమి మీద ఆధారపడి జీవించేటువంటి వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు భూసేకరణ విషయం ప్రకటించగానే అందరూ వ్యతిరేకించిన పరిస్థితి. ప్రతి గ్రామం నుంచి ఇక్కడ ప్రతినిధులు హాజరైనారు. వాళ్ళ అర్జీలు కూడా తీసుకొచ్చారు మేము భూములు ఇవ్వమని. కాబట్టి మీరు ఈ గ్రామ సభ ద్వారా ప్రజల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్మానం చేయాలని కోరుతున్నాం. బలవంతపు భూసేకరణకు తాము వ్యతిరేకమన్న రైతులు ఇండోసోల్ పరిశ్రమ వద్దంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రైతుల అభిప్రాయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. కంటి తుడుపుగా చేసే గ్రామ సభ కాదు. ఎప్పుడైనా ఒక ఊర్లో భూములు తీసుకుంటున్నారు అంటే అది రైతులతో చెప్పి రైతుల సహకారంతోనే చేస్తారు. అందుకని పెట్టిన గ్రామ సభ గానీ ఇదేదో జరుగుతుంది మేము ఇలా చేస్తాము అని మీకు చెప్పేసి వెళ్ళిపోయేది కాదు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు చెప్పడం, మీ నిరసన తెలపడం అనేది మీ రాజ్యాంగ హక్కు. దాన్ని నేను తప్పనట్లేదు. మీ అందరూ ఏదైతే చెప్తున్నారో మాకు భూములు మీరు తీసుకోవద్దు అన్న విషయం, అది నేను నోట్ చేసుకున్నాను, రాసుకున్నాను. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నాను. పాయింట్ వైజ్ రిప్రజెంటేషన్ నేను పంపిస్తా. ఆ రిప్రజెంటేషన్ పైన ప్రాసెస్ అవుతుంది. అంతలోపు మీకు రకరకాల అనుమానాలు, అపోహలు ఉంటాయి కదా, అవి ఆన్సర్ చేస్తాం.